భారత ప్రధాని మోడీ గారు 3 నేషన్ టూర్ 3 దేశాలకి పర్యటన కోసం బయలుదేరారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ ఈ 3 దేశాలు అన్నమాట. ఈ 3 దేశాలు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీసే. ఇవన్నీ కూడా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నమాట. 2 ఆసియాలో, వెస్ట్ ఆసియాలో ఉన్నాయి, 1 ఆఫ్రికాలో ఉంది. మోడీ గారు డిసెంబర్ 15 నుంచి 18 వరకు ఈ 3 రోజుల పాటు ఈ టూర్ లో ఉండనున్నారు. వెస్ట్ ఏషియా, ఆఫ్రికాతో కనెక్ట్ అవడం కోసం, అంతేకాదు ట్రేడ్, ఎనర్జీ, డిఫెన్స్, సెక్యూరిటీ ఈ పార్ట్నర్షిప్స్ బలోపేతం చేసుకోవడం కోసం, దాంతోపాటు మన డిప్లొమాటిక్ ఫుట్ ప్రింట్ పెంచుకోవడం కోసం మోడీ గారు వెళ్తున్నారు. మొదటగా ఆయన జోర్డాన్ లో అడుగు పెట్టారు. ఈ సంవత్సరం ఇండియా జోర్డాన్ రిలేషన్షిప్ కి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఇండియా జోర్డాన్ రిలేషన్షిప్ 1950లో స్టార్ట్ అయింది. మన డిప్లొమాటిక్ సంబంధాలు 1950లో మొదలయ్యి గత 75 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉన్నాయన్నమాట. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II పర్సనల్ ఇన్విటేషన్ మేరకు మోడీ గారు బయలుదేరి వెళ్లారు. ఇది మొట్టమొదటి మోడీ గారు బైలేటరల్ విజిట్ జోర్డాన్ కి. అంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత జోర్డాన్ కి బైలేటరల్ విజిట్ వెళ్ళడం కోసం ఇదే తొలిసారన్నమాట. జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్, జోర్డాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మోడీ గారు కలవనున్నారు. ముఖ్యంగా జోర్డాన్ లో ఎకనమిక్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం, కౌంటర్ టెర్రరిజం మీద డిస్కస్ చేయడం కోసం, ఎనర్జీ పార్ట్నర్షిప్ ఇవన్నీ కలిపి మొత్తం మన బైలేటరల్ టైస్ ని రివ్యూ చేయడం కోసం, మొత్తం మనం చూస్తే కనుక ఇండియా జోర్డాన్ ట్రేడ్ $2.8 బిలియన్ మాత్రమే ఉంది. దీన్ని ఇంకా బాగా పెంచుకోవచ్చు అనమాట. భారతదేశం అనేది జోర్డాన్ కి 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. జోర్డాన్ లో దాదాపు 17,000 మంది భారతీయులు ఉన్నారు. ప్రధానంగా జోర్డాన్ తో సంబంధాలు అనేవి మనం చూస్తే కనుక ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో సంబంధాలు మనకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, అదే విధంగా మన ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్ కావచ్చు, అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే పొటాష్, ఫాస్ఫేట్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, దీనికి సంబంధించి జోర్డాన్ తో సంబంధాలు కీలకం అనమాట.